తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి సంబంధించి తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. అయితే ఆయన ప్రమాణం కూడా చేశారు. నేను గనక లడ్డూ ప్రసాదాల్లో కల్తీ కనుక కలిపి ఉన్నట్లయితే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పేసి ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన చేతిలో కర్పూరంతో హారతి వెలిగించి మరీ ప్రమాణం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. సో కల్తీ నెయ్యితో తనకి ఏ విధమైనటువంటి సంబంధం లేదన్నారు. శుద్ధి చేయాల్సింది చంద్రబాబు నాలుకనంటూ కరుణాకర్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక నుంచి అయినా సరే భవిష్యత్తులో ఖచ్చితంగా శ్రీవారికి వాడేటువంటి పాలు కానీ వెన్న కానీ ఆయన పేరుతోటి ఒక డైరీని ఏర్పాటు చేసి సో తిరుమల కొండ మీద ఉన్నటువంటి గోవుల ద్వారా వచ్చేటువంటి పాలు కానీ నెయ్యి కానీ వాటితోనే అన్నప్రసాదాలకు ఉపయోగించాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకి భక్తుల దగ్గర నుంచి కూడా పెరుగుతూ ఉంది. అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తులు గోవుల్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. సో సొంతంగా నెయ్యిని తయారు చేసేటువంటి మార్గాలను మరి ప్రభుత్వం అన్వేషిస్తుందా? అదేవిధంగా శ్రీవారి పేరుతోటి ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో శ్రీవారికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మరి ఆయన సంపద ఆయన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ప్రొటెక్ట్ చేసే విధంగా మరి శ్రీవారి పేరుతోనే బ్యాంకును ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా పెరుగుతోంది. అయితే మార్పును తీసుకొస్తారా అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ద్వారపురెడ్డి జగదీష్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్సీ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు మాజీ వైసీపీ నాయకులు ఎక్స్ లిడ్ క్యాప్ చైర్మన్ వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సో నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు కుటుంబంతో సహా, కుటుంబ సభ్యుల్ని ఉద్దేశిస్తూ నేను కనుక తప్పు చేసి ఉంటే స్వామివారి అన్నప్రసాదాల్లో నేను కనుక కల్తీ కనుక వాడి ఉంటే ఎంకరేజ్ చేసి ఉంటే నాకు ప్రమేయం ఉంటే మాకు సంబంధం ఉంటే నేను నా కుటుంబం నాశనం అయిపోవాలి అని. మీకు పేరెంట్ పెద్దలందరికీ నమస్కారాలు. భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేనోడు ఒక నాస్తికుడు ఆ పాత చుప్పి ఎండి నల్లరాయిని కొడతాను వెంకటేశ్వరాన్ని కొడతానని చెప్పి తన విద్యార్థి దశలో మాట్లాడి తన స్నేహితులతో అవహేళన చేసిన హిందూ దేవుల్ని హిందూ దేవత విగ్రహాల్ని హిందూ పూజా విధానాల్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆ కరుణాకర్ రెడ్డిని తీసుకొని వచ్చి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి మన గుడి మనందరి గుడి తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించడమే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న మహాపాపము. ఇద్దరు పాపులు కలిసి వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసి ఈ రోజు నాస్తికుడు పోయి కొండ మీద పుష్కరణ మునిగితే ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదుల్లో మునిగిన కరుణాకర్ రెడ్డి, నువ్వు, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి మీ పాపాలు పక్షరాలను కావు. మీరు ఎక్కడైనా పోయి మురగండి. మీరు చేసింది మహా అపచారము. ఎందుకంటే మీ సమయంలో సప్లై చేసినటువంటి నెయ్యిలో కొవ్వు శాతం ఎంత ఉంది, ఇప్పుడు మేము సప్లై చేసినటువంటి మీరు కానీ గమనించినట్టే ఎస్ వాల్యూ చూడండి ఒక్కసారి. దీంట్లో లాస్ట్ లో వాళ్ళు సప్లై చేసినప్పుడు 19% అండి. అది ఉండాల్సిన వాల్యూ వచ్చి 95 to 104 ఉండాలి. 95 to 104 ఉండాలి. కానీ ఇప్పుడు మేము నందిని ఘీ ద్వారా మా ఎన్డీఏ కూటమి మేము సప్లై చేస్తున్నటువంటి దీంట్లో ఎంత ఉంది చూడండి, 97. 97 ఎక్కడ, 19 ఎక్కడ? దీన్ని బట్టి కల్తీ జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి
ఒక 1వ తరగతి విద్యార్థిని అడిగితే కూడా చెప్పేస్తాడు. 1వ తరగతి విద్యార్థిని అడిగితే దీనికి ఓవర్ యాక్షన్ చేస్తూ కొండపక్కి పోయి ఆ ఆ, చేతిలో కర్పూరం తీసుకునేసి హారతిస్తూ నువ్వు ఎన్ని చేసినా లాభం లేదు. అగ్నిగుండంలో నిలబడి నువ్వు ప్రమాణం చేసినా లాభం లేదు కరుణాకర్ రెడ్డి. నీ మాటలు ఎవరు నమ్మరు. అంటే నాకు ఇన్ని రోజులు అందరినీ గారు గారని పిలిచే అలవాటు ఉందండి. కానీ వీరు చేసినటువంటి అపచారానికి వారిని ఆ పేరుతో పిలవాలి, వాళ్ళకి పక్కన మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని నాకు అనిపిస్తాను. పెద్దల్ని గౌరవించాల్సిన సాంప్రదాయం మనకు ఉంది, కానీ గౌరవం పోగొట్టుకున్నారు వీళ్ళు. ఏందండి వీళ్ళు చేసినట్టు రావాలి అది చూడాడా ఏం చేస్తాడో పక్కన స్క్రీన్ లో కనపడతా ఉంది. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, తిరుమలలో దాదాపు నువ్వు 3 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యుడిగా 2 పర్యాలు అధ్యక్షుడిగా పనిచేసావు. నీకు నీ మనస్సాక్షికి తెలుసు, మా తిరుపతిలో అందరికీ తెలుసు. ఎవరైనా వచ్చాడకండి 10 నుంచి 15% కమిషన్ కరుణాకర్ రెడ్డి తీసుకోలేదు అని చెప్పండి టీటీడీ కాంట్రాక్టర్ని. వాళ్ళు చెప్పేదని భయపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర గంజాయి బ్యాచ్ ఉంది. ఏదైనా చెప్తే ఇంటికి కొట్టేది దౌర్జన్యాలు చేస్తారని వాళ్ళు భయపడుతున్నారు, ఇంకా భయపడుతున్నారు. అంటే ఏ విధంగా మీరు 5 సంవత్సరాలు ప్రజలు బెదిరించి ఉంటారో గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారంటే మీ మీద ఇంకా ఎంత భయం ఉంది. అంతెందుకు నేను ఈరోజు మీ ద్వారా ప్రైమ్ 9 ద్వారా నేను ఛాలెంజ్ చేస్తాను. ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి ఉన్నటువంటి సమావేశంలో ఒక వైసీపీకి సంబంధించి ధర్మకర్తల మండలి సభ్యుడు అయ్యా 319 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఎలా ఈగలము, దీని మీద ఒకసారి చర్చ జరపాలి, దీని మీద ఒకసారి పరిశోధన చేద్దామంటే నీకేం తెలుసు అని దబాయిచి నువ్వు కూర్చోబెట్టింది నిజం కదా? చెప్పమని చెప్పండి. నేను ఆ సభ్యుడిని అడిగిన మేమంతా ఉంటాం మీకు, మా పక్కన వచ్చి ఆ స్టేట్మెంట్ ఏదో ఇవ్వండి అంటే, అన్నా మీకు దండం పెడతాను, నన్ను ఎవరు కాపాడలేరు ఆ రౌడీల దగ్గర నుంచి, ఆ గోండాల దగ్గర నుంచి. నాకు బాధేసి మీకు చెప్తున్నాను కానీ మేము ఆల్రెడీ దీని మీద లేవనెత్తే మా నోరు నొక్కేశారు, మమ్మల్ని మాట్లాడనీయలేదు. మాకు ధర్మకర్తల మండలి సమావేశంలో ఎంతసేపు వాళ్ళు మొత్తం అజెండా చూపించేది ఎస్ అయిపోయింది, ఎస్ అసలు చర్చ జరిగితే కదా. అసలు అజెండా కాపీలు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి. కొంతమంది సభ్యులకి ఈయన ఇయ్యరంట అజెండా కాపీలు ఇరు. అసలు వెబ్సైట్ లో చర్చ మేమున్నప్పుడు ధర్మకర్తల మండలి సభ్యులు ఉన్నప్పుడు ఈ రోజు సమావేశం జరిగితే రేపు ఉదయం కంతా టీటీడీ వెబ్సైట్ లో పెట్టేవాళ్ళం. వీళ్ళు ఎందుకు 5 సంవత్సరాలు ధార్మిక క్షేత్రంలో జరిగినటువంటి ధర్మకర్తల మండలి నిర్ణయాలు వెబ్సైట్ లో ఎందుకు పొందుపరచలేదు? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? అది ఒక్కటి చెప్పండి ఫస్ట్. ఎందుకు మీరు ఏం తప్పు చేయకపోతే ఎందుకు దాచిపెడతారండి? గవర్నమెంట్ జీవోలు కూడా దాచిపెట్టారా? దేవుడి దగ్గరికి సంబంధించిన నిర్ణయాలు కూడా పారదర్శకంగా లేకుండా మీ ఇష్టానుసారంగా దాచిపెట్టుకొని దోచుకొని తమకు చేస్తారు ఈ రోజు మీరు పోయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ సాంప్రదాయాలన్నా, హిందూ దేవాలయాలన్నా, హిందూ పూజా విధాలన్నా తెలుసా అండి? వెంకటేశ్వర స్వామిని సెట్ ఇంట్లో వేసుకునేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి సెట్ మీ ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ వేసుకున్నావు, అది కాదు. 7 కొండల వాడు, నీలాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, శేషాద్రి, గరుడాద్రి, మాకు పవిత్రమైన 7 కొండలు ఇవి. ఆ 7 కొండలకి నీ పక్కన పులివెందులు, నువ్వు పుట్టు పెరిగినటువంటి పులివెందులు ఉన్నట్టు పక్కన గుట్టలకి కొండలకి తేడా తెలియని వ్యక్తి నువ్వా నేను గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, మొన్న చూసా నేను కురుక్షేత్రంలో కట్టించాను, కన్యాకుమారిలో కట్టించాను అని చెప్పి ప్రగల్భాలు కలుపుతున్నావు. నీ జోబీలో ₹1 తీసుకొని ఒక హిందూ ఆలయం కట్టించావు చెప్పని నేను ఛాలెంజ్ చేస్తా. నీ జోబీలో ₹1 తీసుకొని వచ్చి ఏదైనా హిందూ ఆలయానికి కట్టించావు, డొనేషన్ చేసావు చెప్పండి. లేదే. వాళ్ళ కుటుంబీకులు కట్టించలేదా? వాళ్ళ నాన్న ఎవరు లేదండి. చర్చిలు కట్టించుంటారేమో. చర్చిలు కట్టి అంటే నేను మతాల గురించి మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితులు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడతాను. గుళ్ళు కట్టించాను, అది మన టీటీడీ యాక్ట్ లో ఉందండి. టీటీడీ యాక్ట్ లో ఉంది. ధార్మిక కార్యక్రమాలకి మనకు వస్తున్న డబ్బును ఖర్చు పెట్టాలి, దేవాలయాలు నిర్మించాలి అని చెప్పి మన యాక్ట్ లో ఉంది. నువ్వు వచ్చి కట్టించినావు, నేను కట్టించినా అని చెప్పి ప్రజలను పక్కదావ కొట్టిస్తారా? నువ్వు మాట్లాడతా అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది మాకు. అంటే మీరు నమ్మట్లేదా? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు భగవంతుడు సాక్షిగా ఆయన జ్యోతి వెలిగించి మరీ ప్రమాణం చేసింది మీరు నమ్మట్లేదా? భానుప్రకాష్ రెడ్డి గారు అసలు నాస్తికుడు ప్రమాణం చేస్తే, నాస్తికుడు వచ్చి పుష్కరంలో మునిగితే ఎవరు నమ్ముతారు? నేను కాదు. మీరు తిరుపతిలో 64,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడండి ఆయన. అది పరిస్థితి. వాళ్ళ కొడుకు 64,000. ఇప్పటి వరకు తిరుపతి చరిత్ర లేదు. నువ్వు టీటీడీ చైర్మన్ గా ఉన్నావు, నీ కొడుకు డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. నేను ఆ రోడ్లు వేసాను, ఈ రోడ్లు వేసాను ప్రగల్భాలు పలికావు కదా. ఎందుకు 64,000 ఓట్లతో ఓడించారు ప్రజలు నిన్ను? చెప్పండి. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన దౌర్జన్యానికి బయట మాటలేక బూతులకు వెళ్ళి నాయన మా కొద్ది ఫ్యాన్ అని చెప్పి ఫ్యాన్ రెక్కలు వించేశారు. ఫ్యాన్ రెక్కలు వించేసి గ్లాస్ కేశారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి, అది కూడా చిత్తూరు నుంచి తీసుకొని వచ్చి నిలబడ్డాడు ఆయన. కొత్త
కొత్త వ్యక్తికి 64,000 వచ్చిందంటే ఇంకా వేరే తిరుపతిలో ఎవరైనా అభ్యర్థి ఇచ్చినా 1,00,000 వచ్చి ఉంటుంది అంటున్నారు ప్రజలు. 1,00,000. ఇది నీ పరిస్థితి కరుణాకర్ రెడ్డి గారు. అంత వ్యతిరేకత వచ్చింది. అంత వ్యతిరేకత తెచ్చుకున్నారు, వచ్చింది ఆయన శాస్త్రంలో తెచ్చుకున్నారు. కాబట్టి మీరు ఎవరన్నా తిరుపతిలో స్పెషల్ డ్రైవ్ ప్రైమ్ ద్వారా ఒక స్పెషల్ డ్రైవ్ చేయండి. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి సాయంలో కమిషన్ల దందా జరిగిందా లేదా, తట్టల దగ్గర పుట్టల దగ్గర తిరుమలలో షాపుల అలాట్మెంట్ లో దేంట్లో అవినీతి చేయలేదయ్యా నువ్వు? అన్నిట్లో చేస్తాను కదా. మీరు తిరుమలకు వచ్చి ఒకసారి పరిశీలించండి అన్న, నేను అబద్ధాలు చెప్పట్లే. రాజశేఖర్ గారు పక్కన ఉన్నారు, నేనేమి వారి నాయకుడి గురించి అసత్య ఆరోపణలు చేయట్లే, వాస్తవాలు చెప్తున్నాను. రాజశేఖర్ గారు కూడా మనసులో బాధ ఉంది. అరే ఏంది వెంకటేశ్వర స్వామి గురించి ఇట్లా జరుగుతాను చర్చ అని ఆయన మనసు నుంచి మాట్లాడట్లే, పెదాల నుంచి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. రైట్ మళ్ళీ వస్తాను. రాజశేఖర్ గారితో మాట్లాడే ముందు ఒక్కసారి బైట్ ప్లే చేయండి. ఒకసారి కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేసింది. భక్తుల్లో కాదు అపోహలు ఉండేది, చంద్రబాబు మెదడులో కుళ్ళుంది, ఆ కుళ్ళును వెలికి తీసినాడు, మా మీద విషప్రయోగం చేసినాడు. డెఫినెట్గా అంతో ఎంతో సక్సెస్ కూడా అయినాడు, అది కూడా మేము ఒప్పుకోవాలా. ఎందువల్లంటే ఆయన చేతిలో కొన్ని వందల మీడియా సంస్థలు ఉన్నాయి, లక్షలాది ఆ సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగేటువంటి మనుషులు ఉన్నారు, తద్వారా ప్రజల్లోకి బలంగా చూపించగలిగినాడు. కనుక ప్రజలందరూ కూడా వినేసినారు కాబట్టి శుద్ధి చేస్తాము అని చెప్పినాడు. భక్తుల్లో కాదు అపోహలు ఉండేది. రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, సో భక్తుల్లో కాదు అపోహలు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా వారి మీద ప్రచారం చేయించాలనుకున్నారు, చేయించారు, సక్సెస్ అయిపోయారు అన్నారు. దీంట్లో ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదండి. సక్సెస్ అయిపోవడం, లాస్ట్ బాల్కి 6 కొట్టి గెలవడం, ఇది దేవాలయం అండి. ఈ దేవాలయ పవిత్రతను కాపాడి భావి తరాలకు అందించిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. మేము భగవంతుడితో రాజకీయం చేయట్లేదు అన్న, మళ్ళా గుర్తుపెట్టుకోండి. మా పార్టీ ఇప్పుడే చచ్చిపోయిన పాము వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలన్న ఆయనకి ఇచ్చింది. నాకు ప్రతిపక్ష హోదా ఏంటి, ప్రతిపక్ష హోదా ఏంటండి, కోర్టు చుట్టూరు తిరుగుతున్నట్టు నువ్వు మాట్లాడేది. నీ అనుచరుడు, నీ కంపెనీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒళ్ళంతా ఇదంట, మీకు ఒళ్ళంతా కొవ్వు అంటున్నారు. మీ పార్టీ నాయకులకి ఒళ్ళంతా కొవ్వు అని ప్రజలు అనిపిస్తున్నారు. ఆ కొవ్వు దించేశారు ఈ రోజు. అహంకారంతో మాట్లాడి, అహంకారంతో మీరు వివరించి ప్రజలను దూరం చేసుకున్నారు. మీ చరిత్ర అదండి. అసలు మేము రాజకీయంగా వాళ్ళు దెబ్బతీయాల్సిన అవసరం మాకేముంది? ఆల్రెడీ దెబ్బతినేశారు కదా. 11 స్థానాలకు పరిమితమైపోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తి 40 రోజుల్లో, మేము ప్రభుత్వం వచ్చి 40 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఒక భయంతో ఓటమి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక భయాందోళనకు గురి అయిపోయారండి. వీరికి భగవంతుడి గురించి మాట్లాడే హక్కు లేదన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు చేశారు, తప్పు జరిగిపోయింది. ఎక్కడైతే హారతి ఇచ్చారో అక్కడికి నలుగురు, జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి అందరూ వచ్చి ముక్కు కిందకి తాకిచ్చి అఖిలాండ దగ్గర చేతులెత్తి నమస్కరించి, ఎందుకంటే ఆ నుంచి ధ్వజస్తంభం కనపడతా ఉంటుంది, స్వామి మేము చేసింది తప్పు అని చెప్పి హిందువులు క్షమాపణ చెప్పండి. మీరు అది చేయాలా, మీరు క్షమాపణ చెప్పాలయ్యా. భానుప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం. జగదీష్ గారు ఉన్నారు, టీడీపీ